జన్మమే రుచి చూడడానికి దొరికెరా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పార్వతి బ్లాగ్స్. ఈరోజు మనం పులిహోర ఆవపిండి పులిహోర చేసుకుందాము. గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. అందులో తగినంత కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దీనిని పొయ్యి మీద పెట్టుకొని పొయ్యి వెలిగించుకోవాలి. రైస్ కొంచెం మరుగుకు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. 2 గ్లాసుల బియ్యంకి నేను 200 గ్రామ్స్ చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను. దీనిని చిక్కగా గుజ్జు తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. నీళ్ళు తక్కువగా వేసుకొని గుజ్జు తీసుకోవాలి. ఇప్పుడు అందులో చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి, చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఇందులో సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక అర స్పూను పసుపు వేసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. దీన్ని గరిటెతో కలుపుకోవాలి. దీనిని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. చిక్కగా దగ్గరగా వచ్చినంత వరకు ఇది మరగాలి. అన్నంలో వేయడానికి ఆవు పొడికి 2 స్పూన్స్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. అది మిక్సీ పట్టుకునే లోపు చింతపండు మగ్గు పొయ్యి మీద ఉన్నది ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అన్నం కూడా తీసి పొడి పొడిగా అయ్యిందో లేదో కలుపుకొని చూసుకోవాలి. పులిహోరకి అన్నం పొడి పొడిగానే ఉండాలి. అన్నం ఇప్పుడు రెడీ అయిపోయింది. చింతపండు మగ్గు చిక్కగా రెడీ అయిపోయింది. గరిటెతో పైకి ఎత్తినప్పుడు గరిటెకి ఆయిల్ కనబడాలి. ఇప్పుడు చింతపండు మగ్గు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని చూడాలి. ఈ విధంగా మిశ్రమం పట్టుకోవాలి. అన్నాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనిని ఒక వెడల్పాటి పళ్ళెంలో వేసుకోవాలి. పళ్ళెంలో వేసుకోవాలి. అన్నాన్ని కలుపుకొని అందులో మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసి అన్నం మీద కప్పినట్టుగా వేసుకోవాలి. దీని ఫ్లేవర్ దానికి పడుతుంది. మొత్తం ఆవు పొడిని అన్నానికి శుభ్రంగా కలుపుకోవాలి. మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న చింతపండు మిశ్రమాన్ని వేసి కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. పులుపు ఎంత సరిపోతుందో చూసుకొని అన్నానికి అంతగా తీసుకొని కలుపుకోవాలి. కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత 3 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ మినపప్పు, 2 స్పూన్స్ పచ్చి శనగపప్పు వేసుకోవాలి. దానిలో చెలక్కాయ పలుకులు 1/2 కప్పు వరకు వేసుకోవాలి. దీనిని బాగా వేగనివ్వాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇవి బాగా వేగాలి. దీన్ని గరిటెతో కలుపుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. వీటిని కూడా బాగా కలర్ వచ్చేంత వరకు గరిటెతో కలుపుకుంటూ వేపుకోవాలి. ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా వేగాలి. బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా వేగుతుండగా ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి.
వీటిని బాగా కలుపుకోవాలి. తాలింపు బాగా వేగిన తర్వాత దీనిని మనం ముందుగా వండుకొని ఉంచుకున్న అన్నం చల్లారిన దాంట్లో ఈ తాలింపును తిరగపోపు పెట్టుకోవాలి. పెట్టుకొని అన్నాన్ని తాలింపుని బాగా కలుపుకోవాలి. దీనికి ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకోండి. ఎవరు తినే దానిని బట్టి దాన్ని కలుపుకోండి. దీన్ని శుభ్రంగా కలపాలి. పైకి కిందకి మొత్తం కలవాలి తాలింపు. ఆయిల్ అంతా రైస్ అంతా బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకోండి పైకి కిందికి. ఇప్పుడు నైవేద్యంగా పెట్టుకునే పులిహోర రెడీ అయిపోయింది. ఆవపిండి పులిహోర. దీనిలో అన్నీ సరిగా ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోండి. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా.